మామ, ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు కంటెంట్ వచ్చి మన అఖండ మూవీ గురించి అయితే ఫుల్ రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. అఖండ ట్రైలర్ అయితే అసలు అరాచకం చెప్పవచ్చు. ఎందుకంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో ఈఎఫ్ఎక్స్ కానీ అసలు విజువల్స్ కానీ ఆ విలన్ ఎవరో అసలు అరాచకం చెప్పుకోవచ్చు. బోయపాటి గారు అయితే మన స్కంద మూవీతో అయితే బాగా బ్లాక్ బస్టర్ ఇచ్చారనుకున్నాం కానీ ఫ్లాప్ ఇచ్చారు. కానీ ఆ కంబ్యాక్ అయితే ఈ మూవీతో ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇంకా ఈ టోటల్గా ఈ రివ్యూలో గురించి మాట్లాడుకుంటే విలన్ అయితే మన ఆది గారు ట్యాగ్ చేయబోతున్నారు. అదే మన సరైనడు మూవీలో అల్లు అర్జున్ డామినేట్ చేసేలాగా మాట్లాడిన అదే మన ఆవి గారు అయితే ఈ మూవీలో విలన్గా యాడ్ చేయబోతున్నారు. వీళ్ళిద్దరు కామం అయితే మామూలు ఉండదు. ఎందుకంటే ఇద్దరు స్లాంగ్ కానీ ఇద్దరు యాటిట్యూడ్ చూపెట్టడం కానీ అసలు ల్యాగ్ ఉంటుంది కాబట్టి సూపర్ ఉంటుంది మూవీ అయితే. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ అయితే 2 టైప్స్గా అయితే ఉండబోతున్నాయి. మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. అది రివ్యూ అది ఫేక్ నిజం మనకు తెలియదు. ఆ రివ్యూ చెప్పే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా టాపిక్లోకి వెళ్తే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మన అఖండ 1లో వచ్చేసి అందరినీ విలన్స్ చంపేస్తాడు, అంటే విలన్స్ అందరినీ మన అఖండ చంపేస్తాడు. ఇంకా విలన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అని ఒక డౌట్ ఉంది. ఇంకో డౌట్ ఏంటంటే అసలు ఈ కొత్త విలన్ ఎక్కడి నుంచి వచ్చాడో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ మనం 2 థింగ్స్ ఆలోచిద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన అఖండ చిన్నప్పటి నుంచి పెరిగింది సమాధుల దగ్గర అండ్ ఇక్కడ కాకుండా కాశ్మోరాల దగ్గర, హిమాలయాల దగ్గర అండ్ కాశీ దగ్గర పెరిగిండు. అక్కడ ఈ వీడియో అంటే ఈ కొత్త విలన్తో అక్కడ పాత పగలు కానీ సంథింగ్ ఫైట్స్ వల్ల జరిగినప్పుడు ఆ విలన్ని పగ తీర్చుకుందామని తన శక్తి తన బలాన్ని పెంచుకొని ఇప్పుడైనా వచ్చి అటాక్ చేశారని అట్టని అనుకోవచ్చు. లేకపోతే పార్ట్ 1లో మన అదే పీఠాధిపతి చంపిన విలన్ కానీ ఆ మాయావి కానీ లేకపోతే వరదరాజు కానీ వాళ్ళని చంపినప్పుడు ఇప్పుడు మాయావి ఉన్నాడు, మాయావి వాళ్ళ కొడుకని కావచ్చు, అన్న కొడుకని కావచ్చు, వాడు శిష్యుడని కావచ్చు, లేకపోతే పీఠాధిపతిని చంపిన విలన్ ఉన్నాడా వాడికి సంబంధించిన కావచ్చు. ఐ థింక్ ఈ ముగ్గురు సంబంధించిన విలన్ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే రావచ్చు వీళ్ళను. అట్లుంది స్టోరీ. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ అయితే ఇంకో 3 monthsలో అయితే ఈ మూవీ రాబోతుంది మామ. అండ్ ఈ మూవీకి మన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి అయితే గట్టిగా కంబ్యాక్ అంటే గట్టి వాచ్ జరగబోతుంది థియేటర్స్ దగ్గర. ఈ మూవీ కోసం ఎంతమంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా డెప్త్గా ఈ మూవీ గురించి మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఇంకా టీజర్ ఉంది, పోస్టర్స్ ఉన్నాయి, ఇంకా గ్లిమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అయితే మీకు చెప్తాను. అంతగా మన ఛానల్ కొత్త కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ అయితే దద్దరిల్లిపోవాలి కింద. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నాకు కామెంట్ చేయండి. ఆది గారి లుక్స్ అయితే మామూలు లేవు, అరాచకం చెప్పుకోవచ్చు. ఒక రాక్షసుడిలాగా ఉన్నాడు, మన బాలయ్య శివుడిలాగా ఉన్నాడు. సబ్స్క్రైబ్